హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దుర్గాస్ అండ్ ఈరోజు మన వీడియో ఏంటంటే ఇదిగోండి మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళది ఒక గృహప్రవేశం అనమాట. సో అది ఎలా అయింది ఏంటి చూడండి. సో ఇదిగోండి వాళ్ళ గృహప్రవేశం వెల్కమింగ్ బర్డ్ అనమాట. చాలా బాగుంది కదా. ఇదిగోండి ఆళ్ళాస్ ఫ్యామిలీ, రమాదేవి గారు, తర్వాత వినయ్ అండ్ హారిక హౌస్ వార్మింగ్ సెరమనీ చాలా అంటే చాలా బాగుంది. ఆ యెల్లో కలర్ రావడం వల్ల చాలా బాగా అనిపించింది నాకు కూడా, అంటే కూల్గా ఉందన్నమాట. సో ఇక్కడ సెల్లార్లో మేము ఒక సెల్ఫీ స్టార్ట్ అయింది, ఇంకా ఫోటోలు ఇంకా సెల్ఫీ తీసుకొని అలాగా పైకి వెళ్ళామన్నమాట. పైకి వెళ్ళగానే ఇదిగోండి ఇలాగ వీళ్ళు అప్పుడే ముహూర్తం టైం అవుతుంది. సో ఇదిగోండి ఇలాగ పట్టుకొని వెళ్ళటానికి రెడీగా ఉన్నారు. సో ఇక్కడ ఒక పిక్ తీసాము. తర్వాత అసలు ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళ ఇంటి ముందు ఒక నేమ్ ప్లేట్ ఉందండి, అద్దరిపోయింది. చూడండి, ధన్విక, వినయ్, హారిక చాలా బాగుంది కదా. ఈ ఫజిల్ లాగా రాశారు, చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. ఇది ఎక్సలెంట్గా ఉంది, వుడ్తో దానిపైన నేమ్ ప్లేట్ అనేది. సో ఇదిగోండి ఈ గృహప్రవేశానికి ఇంకొక 2 minutes టైం ఉందనగా మేము గ్రూప్ ఫోటో తీసుకున్నాం అనమాట. సో అదిగోండి హారిక వాళ్ళ మదర్ రమా గారు ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మాకు, ఈ నేమ్ ప్లేట్ ఇలాగా అని చెప్పేసి. సో ఇదిగోండి ఇప్పుడే ఇంకా గృహప్రవేశం టైం అయింది. సో పంతులు గారు అలా ముందుగా రమ్మని చెప్పన్నారు. ఇదిగో నీళ్ల బిందెలతోటి ఆహ్వానం చేయాలంటండి వాళ్ళకి ఎదురు రావాలట. సో నిండు కుండలాగా ఎప్పుడూ ఉంటుంది అని చెప్పేసి 2 నిండు బిందెలతోటి ఎదురు రమ్మన్నారు వాళ్ళకి. వాళ్ళు ముహూర్తం టైం అవుతుంది కాబట్టి. సో ఇదిగోండి వాళ్ళ ఆడపడుచు, తర్వాత ప్రసన్న గారు అనమాట. ఇలాగా వాటర్ బిందెలు తీసుకొని అలా ఎదురు వస్తూ ఉన్నారు వాళ్ళకి అనమాట. మంచి శకునం, శుభశకునంగా కావాలి కదా. సో అందుకని నిండు బిందెలతోటి వస్తే అంతా నిండుగా ఉంటుంది అని చెప్పేసి. సో ఇదిగోండి హారిక, వినయ్ గారు, వాళ్ళ పాప. ఇది కూడా ముహూర్తం టైం, అది కూడా చిన్ని బింది మోస్తుంది చూసారా, ఆడపడుచు కదా. సో ఇదిగోండి మేమందరం కూడా అంటే పూజకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా తలా ఒకటి పట్టుకొని అలాగా ఆ గుమ్మం దగ్గర వెయిట్ చేస్తున్నాం ముహూర్తం కోసం. ఈ రాణి వచ్చేసింది ముహూర్తము. ఇదిగోండి గుమ్మడికాయ అది దిష్టి తీశారు వినయ్ గారు. ఇంకా ఆ తర్వాత వాళ్ళు మొట్టమొదటిగా కుడికాడు ముందు పెట్టి ఆ దంపతులు ఇద్దరు కూడా వెళ్ళిన తర్వాత మేమందరం ఒకరొకరుగా అలాగా వెళ్ళాలని చెప్పి పంతులు గారు చెప్పారు. ఇదిగోండి వెయిటింగ్ అనమాట, ఆ ముహూర్తం వచ్చేసింది. సో వాళ్ళు అడుగు పెడుతూ ఉన్నారు. ఇదిగోండి ఇంకా గెస్ట్లు వస్తూ ఉన్నారనమాట. ఎందుకంటే లక్ ఏంటంటే లిఫ్ట్ పక్కనే అనమాట వీళ్ళిల్లు. చాలా అంటే డెకరేషన్ కూడా చూసారా, గుమ్మానికి ఎంత బాగా చేసుకున్నారో. చాలా బాగుంది, సింపుల్గా ఉంది, నీట్గా ఉంది, క్లమ్సీ లేకుండా. చూసారా ఆ ముగ్గురు కూడా అలా ఫోటో తీస్తున్నారు అనమాట. గృహప్రవేశ లోపలికి వెళ్తున్నారు కాబట్టి ఆ మూమెంట్ని అలా చిత్రీకరిస్తున్నారు. సో మేము లోపలికి అడుగు వేసాము. ఇదిగోండి ఇలాగా హాల్లో అనమాట ఈ డెకరేషన్. ఇక్కడ ఒక పూజ అవుతుంది, ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం అవుతుంది. ఆ లోపల ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క పూజ పెట్టుకున్నారండి. ఆ వాల్ క్లాక్ కూడా చాలా అంటే చాలా బాగా లుక్ వచ్చిందండి ఇంటికి మాత్రం. ఇదిగోండి మేమందరం కూడా ఇలాగా అన్నీ పట్టుకొని వస్తూ ఉన్నామట. ఎవరికి తగ్గట్టు వాళ్ళు చేతిలో పట్టుకొని అలాగ లోపలికి అనమాట పూజకు సామాన్లు అన్నీ కూడా, పూజకు కావాల్సినవన్నీ కూడా తీసుకొని వస్తూ ఉన్నామన్నమాట. ఇదిగోండి వాళ్ళ మనవరాలు అంటే ధన్విక ఫోటో ఫ్రేమ్స్ చాలా బాగున్నాయి కదా. ఈ ఫోటో ఫ్రేమ్స్ కూడా పెట్టేశారు, ఇంకేం లేదు, నెక్స్ట్ డే షిఫ్టింగ్ అని చెప్పేసి మొత్తం అంతా ప్రీ ప్లాన్డ్గా రమా గారు అయితే చక్కగా చేసుకున్నారండి. ఒక 25 daysలో కబోర్డ్ వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసేసుకున్నారు. ఇంకేమన్నా ఉంటే మైన్యూట్గా చిన్న ఉన్నాయి. సో ఫోటో ఫ్రేమ్స్లో కూడా ధన్విక చాలా బాగుంది ఫోటో ఫ్రేమ్. ఇది వాళ్ళ ఫ్యామిలీ, హారిక వాళ్ళ ఫ్యామిలీ అనమాట, ఆ ముగ్గురు. సో ఇదిగోండి ఆ ఫోటో ఫ్రేమ్స్ వల్ల ఆ వాల్కి అనేది అట్లా లుక్ వచ్చేసింది అనమాట. ఆ 3 ఇదిగోండి గుమ్మడికాయ కొట్టిన తర్వాత ఇదిగోండి బయట ఇలా గుమ్మడికాయ కొట్టి వెళ్ళడం ఆచారం కదా మనకి, ఇలాగనమాట. ఇది సత్యనారాయణ స్వామి వ్రతం మండపానికి అనమాట. సో ఇంకా మన గృహప్రవేశం అంటే కుడువులు ఉండ్రాళ్ళు కంపల్సరీ కదా. లోపలికి వెళ్ళిన తర్వాత ఇలా ఆవిరి తీయాలి. ఆవిరి తీసేసి చూపించారనమాట స్లాబ్కి, ఇలాగ పైకి చూపిస్తాం కదా మనం. సో ఒక్కొక్క గుమ్మం దగ్గర కూడా అలాగ కొబ్బరికాయ కొట్టడం, నవధాన్యం పోయడం, ఒడ్లు పోస్తాము. దాని తర్వాత నిమ్మకాయ కట్ చేసి ఒకదాని పసుపు కుంకుమ అలా అద్దేసి గుమ్మానికి అటువైపు ఇటువైపు పెడతాం కదా. సో అవన్నీ కూడా పంతులు గారు ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నారు. ఇదిగోండి ఆవు దూడ మనకి ఇంపార్టెంట్, అసలు గృహప్రవేశం అనగానే ఆవు దూడ. సో అన్ని ఫ్లోర్లు పైకి ఎక్కడం అంటే ఇప్పుడు టైల్స్ కదండి, స్లిప్ అయిపోతాయి కదా. సో మనం ఒక ఐడల్ తీసుకున్నాం అనమాట. ఐడల్ ప్రకారంగా ఆవు దూడ తీసుకొని లోపలికి వెళ్ళాం. చూసారా అక్కడ వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవారి ఫ్రేమ్ ఉంది. దాని గురించి మీకు చెప్పాలండి, అది ఎప్పటిదోనట, కానీ ఇంత కూడా చెక్కు చెదరలేదండి. అది 50 years అబోవ్ ఉంటుంది అని చెప్పారు నాకు ప్రసన్న గారు. సో చాలా హ్యాపీ అది ఎంత అప్పుడు క్వాలిటీ వేరండి. సో మనం వచ్చేసాం ఇంకా దేవుడి గది మెయిన్ డోర్ అనమాట. ఇదిగోండి లోపల దేవుడి గది లోపల అనమాట. ఇగో అఖండ దీపారాధన చేశారు, లక్ష్మీదేవి ఇలాగ పువ్వులు పెట్టి డెకరేట్ చేసుకున్నారనమాట.
బ్యాక్ సైడ్ వినాయకుడు వస్తాడండి. చాలా బాగుంది వినాయకుడు, సత్యనారాయణ స్వామి. ఇంకా మనకి గృహప్రవేశం అనగానే ఇంక వీళ్ళే కదా సత్యనారాయణ స్వామి, ఇంక ఇలాగనమాట. సో ఇక్కడ కూడా నిండు బిందెలు పెట్టారు. ఇదిగోటి విఘ్నేశ్వరుడు, లక్ష్మీదేవి, వెంకటేశ్వర స్వామి, ఇలాగ ఫోటో ఫ్రేమ్స్ అయితే ఇలాగ ధాన్యం పోసి పెట్టి పూజ అయితే స్టార్ట్ అవ్వబోతూ ఉంది. ఇంకో మరికొద్ది క్షణాలలో ఇదిగోండి ఆవు దూడ చక్కగా ఉంది కదా. పూజ సామాన్లన్నీ కూడా ఇక్కడ పేర్ చేసి పెట్టుకున్నారు. ఇదిగోండి పూజ సామాన్లన్నీ కూడా ఇలాగ ప్లేట్లలో పెట్టుకున్నారనమాట. ఇది సత్యనారాయణ స్వామి ఫోటో ఇలాగనమాట. ఏ దేవుని వేడుకున్నా మనం అన్న వస్త్రాలు లోటు లేకుండా ఉండాలని వేడుకుంటాం. దానం ఏముంది, ఈరోజు నీ దగ్గర ఉంటే రేపు నా దగ్గరికి వస్తుంది, తర్వాత కానీ అన్న వస్త్రాలు మన లోటు పంతులు గారు చక్కగా వివరిస్తున్నారు. అన్న వస్త్రాల కోసమే కదా మనం ఎంత తిప్పలు పడినా అని చెప్పేసి, ఎంత కష్టపడినా. సో అటువైపు ఆ పూజ అవుతుంది, విఘ్నేశ్వర పూజ అయిపోయింది. తర్వాత ఇదిగోండి ఇక్కడ మన గ్యాస్ స్టవ్ దగ్గర ఇలాగా వినాయకుడిని పెట్టేసి పాలు పొంగళ కార్యక్రమం అనేది కూడా స్టార్ట్ చేశారు. గ్యాస్ గట్టు మీద కూడా చూసారా చక్కగా పూలు పెట్టి డెకరేట్ చేశారు. చాలా బాగుంది కదా వినాయకుడు, పసుపు వినాయకుడిని చేసి. ఇదిగోండి పాలు పొంగేసాయి చక్కగా. మనకి ఇలా పొంగడం వల్ల ఏంటంటే సిరి సంపదలతోటి వాళ్ళు కూడా అలా పొంగి పొరులుతూ ఉంటారు అనేది ఒక సింబాలిక్గా అనమాట. ఈ పాలు పొంగళ్ళు చేసే కార్యక్రమం ఏంటంటే ఇలాగ సింబాలిక్గా సిరి సంపదలతోటి, అష్టైశ్వర్యాలతోటి వాళ్ళు ఎప్పుడూ కూడా ఇలాగ పాలు పొంగళ్ళు పొంగినట్టుగానే అలా పొంగి ఉండాలి అని చెప్పేసి ఇదో సింబాలిక్గా చాలా చక్కగా పొంగాయి. సో ఇంకా పాలు పొంగళ్ళ కార్యక్రమం కూడా అయిపోయిందండి. నెక్స్ట్ ఏంటంటే దీపాలు పెట్టాలి గుమ్మానికి అటు ఇటు అని చెప్పేసి ఇదిగోండి దీపాలు అయితే రెడీ చేస్తూ ఉన్నారు. పొంగల్ తిప్పుతూ ఉన్నారు ఒకరు, ఇంకా ఆడపడుచు దీపాలు అవి కూడా రెడీ చేస్తూ ఉన్నారనమాట. పాలు పొంగళ్ళు అయిపోయినాయి. సో ఇక్కడ ఇదిగోండి పొంగల్ కూడా రెడీ అయిపోయింది. పంతులు గారు వచ్చేసి హోమంకి రెడీ చేస్తున్నారండి. హోమం అంతా కూడా ముగ్గులు అవన్నీ వేసి స్టార్ట్ చేశారు. ఇదిగోండి హోమానికి కూర్చున్నారనమాట హారికాను వినయ్ గారు. హోమం అయితే స్టార్ట్ అయిపోయింది. సో పూజ అక్కడ వాస్తు పూజ అది అయిపోయింది. అదొక బెడ్రూమ్లో చేశారు, ఇదొక బెడ్రూమ్లో చేస్తున్నారు. దాని తర్వాత వచ్చేసి సత్యనారాయణ స్వామి వ్రతం అనమాట. 1 by 1 చేసుకుంటూ వచ్చారు. ఇక హాల్లో ఇక్కడ గౌతమ్ బుద్ధుడిని పెట్టి ఎంత బాగా డెకరేట్ చేశారో. ఆ బుద్ధుడు వైట్కి ఆ బ్లూ కలర్ చాలా బాగుంది. ఇదిగోండి పొంగల్ రెడీ అయిపోయింది మనకి, ఇంకా పూజ దగ్గరికి అన్నట్టు. ఇదిగోండి పూజ అయితే అవుతూ ఉంది. చాలా అంటే చాలా బాగా చేశారు పంతులు గారు కూడా. ఇక్కడ వ్రతము అది కూడా చాలా బాగా అయిపోయింది. ఇదిగోండి దేవుడికి బట్టలు ఇలాగనమాట. అంటే ఎర్లీ ముహూర్తం కదా, మనకి నైట్ ముహూర్తం కాదు, ఇది తెల్లవారుజామున కూడా కాదు, ఎర్లీ మార్నింగ్ 7:50కి అలాగనమాట. సో ఇన్ టైంలోనే వచ్చి గృహప్రవేశం అయితే చేసుకోగలిగారు. పూజ కూడా చక్కగా చేసుకున్నారనమాట. పూజ కానీ అసలు ఆ కబోర్డ్ల వర్క్ కానీ చాలా బాగున్నాయండి. ఎంత ప్రీ ప్లాన్డ్గా చేయించుకున్నారా అనిపించింది అనమాట. అసలు ఎంత కూల్గా ఉన్నాయో ముందు కలర్స్ కూడా అనమాట, చాలా బాగుంది. ఇంక ఈ పూజ స్టార్ట్ అయిపోయింది. ఇంకా పూజ అయిపోయి లోపలికి ఎలాగో గృహప్రవేశం అయిపోయింది కాబట్టి ఇంకా ఇప్పుడు ఇక్కడ ఉన్న గెస్ట్లందరూ కూడా టిఫిన్ సెక్షన్ అనేది స్టార్ట్ చేశారు. బయట టిఫిన్ చేయండి అని చెప్పేసి ఒక్కొక్కరిని ఇన్వైట్ చేశారు. టిఫిన్ చేసి అలాగా ఎక్కడ చక్కగా కొడువులు వేస్తూ ఉంటే క్యాచ్ చేయడానికి నేను 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 అని చెప్పి పిల్లల్లా ఆడుకుంటాం అనమాట. అది దొరికితే ఏదో మహద్భాగ్యం లాగా చక్కగా దాన్ని పట్టుకొని అందరికీ మళ్ళీ తలా కొంచెం పెడతాం అనమాట. అలా పట్టుకోవటం అలా పట్టుకుంటారట. మరి నేను కూడా ఇప్పుడు ఈ 3rd టైం అనమాట శంకరగడ అలా ఇసిరేయడం, ఇలా పట్టుకుంటా ఉంటారు చెంగు పట్టేసి బలా ఆడిస్తారండి. ఆ గదిలో ఆ గదిలో ఆ గదిలో అన్ని గదుల్లో కూడా కొడువులన్నీ కూడా. ఇదిగోండి ఆ లోపల పూజ అవుతుంది. లోపల ఎందుకులే అని చెప్పేసి ఇలాగ మేము బయట వచ్చేసి కూర్చున్నాము. ఇంకా కొంచెం అందరూ వస్తూ ఉన్నారు కదా, సరిపోతులే ఇట్లా అని చెప్పేసి బయట కూర్చున్నాం. మేమందరం ఏదో ముచ్చట్లు మాట్లాడుకుంటూ ఉంటే రేయాన్ష్ చూడండి ఫోన్ చూసుకుంటున్నాడు. రేయాన్ష్ అని పిలిచినా కానీ అస్సలు ఇదిగో చూడండి తల కూడా పైకి ఎత్తట్లేదు. రేయాన్ష్ మాత్రం చాలా బిజీ అయిపోయాడు రేయాన్ష్ ఫోన్లో. మేము మాత్రం ఎక్కడికి వెళ్ళినా ఇంక ఈ గ్రూప్ ఇలాగా కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటూ ఉన్నామన్నమాట. ఈ పూజ తర్వాత ఇంకా ఫొటోస్ అలాగనమాట. ఇదిగోండి దొరికిన వాళ్ళు దొరికినట్టుగా అలా ఆ టైంకి అవైలబుల్గా ఎవరు ఉంటే వాళ్ళతోటి అలా పిక్స్ తీసామన్నమాట. ఆ ఎల్లో కలర్ రావడం వల్ల చాలా బాగా లుక్ వచ్చింది. డీసెంట్గా ఉంది కదండి, చాలా బాగుంది. ఆ టీవీ యూనిట్ ఒక్కటే కొంచెం వర్క్ పెండింగ్ ఉండిపోయింది. కానీ 25 డేస్లో దగ్గరుండి బాగా చేయించుకున్నారండి రమ్మగారు మాత్రం. ఇదిగోండి స్టెప్స్ దగ్గర మళ్ళీ మా ఫోటోషూట్లు ఇంక ఇక్కడ నుంచి ఖాళీగా ఉన్నాం కదా, ఇంకా లంచ్కి వెళ్ళే టైంలో ఇంక ఇక్కడ కొంచెం సేపు అలా అనమాట.
ఇదిగోండి ఈ ఫోటోలో సుజాత గారు ఇంకా వాళ్ళ పాప కూడా యాడ్ అయ్యారనమాట. ఫోటో సెక్షన్ ఎక్కడుంటే అక్కడ మందే. హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాం. ఏ ఫంక్షన్ అయినా మన ఫంక్షన్ లాగే హ్యాపీగా గృహప్రవేశం అయితే చాలా బాగా అయింది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.